వాళ్ళు రిపోర్ట్స్ మార్చకుండా ల్యాబ్ వాళ్ళని మేము సెట్ చేస్తాం, ధర్మాన్ని గెలిపిస్తాం. ఆ పని చెయ్యండ్రా. చెయ్యాలంటే ఖర్చు అవుతుంది. మరి నేనిస్తాను. తాళాలు గంగ దగ్గర ఉన్నాయి వదినా. ఉంటే ఏముంది, అసలు విషయమే చెప్దాం. అలా చెప్తే నీ మీద గంగకి డౌట్ వస్తుంది అక్కాయ్. దేనికిరా? దేనికంటావేంటి అక్కాయ్? నేను అసలు గంగను కాను మొర్రో అని గంగే చెప్తున్నా, నువ్వేగా నమ్మనని బలంగా చెప్తున్నావు. ఇప్పుడు రిపోర్ట్స్ అని చెప్పావంటే అసలుకే మోసం వస్తుంది. నువ్వు తను గంగాని టెస్ట్లో తేలేటట్టు చేస్తున్నావని అనుకుంటుంది. నాకా అవసరం ఏముందిరా? తను అలా అనుకోవాలక్కాయ్. ఎందుకు రిస్కు? చెప్పొద్దు. అయ్యో, మరి డబ్బులు కావాలంటున్నారుగా. బంగారం ఉంటే ఇవ్వక్కాయ్, అమ్మి కుట్లు చప్పుడు కాకుండా పని కానిస్తాం. బయటకా సరే. వస్తామక్కాయ్. వీళ్ళేం మాట్లాడుతుండారు? అమ్మమ్మ నాకు ఎందుకు ఇచ్చినది? జాగ్రత్తరా. నువ్వు ధైర్యంగా ఉండక్కాయ్, మేము చూసుకుంటాంగా. వస్తామక్కాయ్. దేవుడా, నిజం ఇదే అని చెప్పడానికి కూడా ఇంత కష్టపడాలా? దయచూపు, సత్యమే బయటపడేలా చెయ్యి. ఏంటి గంగా నా వైపు అలా చూస్తున్నావు? ఏంటి అటు ఇటు తిరుగుతున్నారు? కొంచెం అన్నం ఎక్కువ తిన్నాను గంగా, అరగటానికి బుక్కు చదువుతూ అటు ఇటు తిరుగుతున్నాను. అన్నం అరగడానికా? తీసుకున్న బంగారాన్ని కరిగించడానికా? ఓహో, చూసేసావా? ఇంకెందుకు, చూపించవే. నిజం చెప్పండి, దేనికి తీసుకున్నారు? మేము తీసుకోలేదు, అక్కాయే మెరుపు తగ్గిందని మెరుగు పెట్టించుకొని తెమ్మంది. అవునా? ఉదయమే మీ పెళ్లి కదమ్మా, ఈ రోజైన హడావిడిలో ఈ విషయం మర్చిపోయిందంట. చక్కగా కనపడకపోతే చుట్టాల్లో చులకనైపోతుందని మెరుగు పెట్టించుకొని రమ్మంది. నమ్మేట్టు లేదే. అవునా? బానే చెప్పాను అనుకుంటున్నానే. అబద్ధమేం కాదమ్మా, నిజమే. వేరే ఎందుకో కాదు, నువ్వు ఎందుకో అని అనుమానపడి మా అక్కను అడక్కే. వస్తాము. ఏదో తేడాగానే ఉండదే. అమ్మమ్మనే వెళ్ళి అడుగుతాను. పదండి. పద పద. అమ్మమ్మా. ఏంటమ్మా? ఏమైనదమ్మమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా, రేపు మీ పెళ్లి కదా, ఎలా జరుగుతుందో అనే టెన్షన్లో ఉన్నాను అంతే. మెడలో హారం ఉండాలిగా అమ్మమ్మ, ఏది?
పెట్టేసినట్టున్నానమ్మా. మర్చిపోయినట్టున్నావమ్మమ్మ. మీ తమ్ముడోళ్ళకి ఇచ్చావు కదా. చూసావా? ఎందుకు ఇచ్చావమ్మమ్మ? ఏదో డబ్బు అవసరం వచ్చిందంటేను. అమ్మమ్మ ఓ మాట వాళ్ళో మాట చెప్పారంటే ఏదో జరుగుతోంది. తెలుసుకోవాలి. నాకు కూడా చెప్పనీయకుండా అమ్మమ్మని ఏం మైసెత్తున్నారో కనిపెట్టాలి. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నిన్నే అడుగుదామనుకున్నాను. ఆ మొహాల సంగతి నీకు తెలుసు కదా. దుబారా చెయ్యడానికి అనుకుని నువ్వివ్వవేమని అనుకుని వాళ్ళు నిన్ను అడగొద్దని బతిమలాడితే ఎంతైనా తమ్ముడు కదా అని ఇవ్వాల్సి వచ్చింది. అంతేనా అమ్మమ్మ? అంతేమ్మా. ఇంకే ఉంటుంది. నువ్వేమన్నా అనుకుంటున్నావా? లేదమ్మమ్మ, నువ్వు చెప్పాక ఎందుకు నమ్మను? సరే, మీరు దేనికి కంగారు పడకండి. అంతా మంచి జరుగుతుంది. నేను ల్యాబ్కి వెళ్ళేసి వస్తాను. దేనికమ్మా? అక్కడ ఎవరైనా నన్ను మోసం చేయొచ్చు. అక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకూడదన్నా, నేను మోసపోకూడదు అన్నా నేను వెళ్ళి కాపలాగా ఉండాలి. మీరు ఫోన్ చేసి చెప్పండి. వద్దమ్మా, ఈ టైంలోనా? నేను వెళ్ళాలమ్మమ్మా, వెళ్ళి తీరాలి. దయచేసి మీరు కాదనకండి. సర్లే, ఫోన్ చేస్తాను. వెళ్ళొస్తానమ్మమ్మా. హలో, ఎక్కడికి వెళ్తుంది? ల్యాబ్కి వెళ్ళాలని డిసైడ్ అయింది కదా. మనం కూడా వెళ్ళి అక్కడ మోసం జరిగిందని నమ్మించాలి. మోసపోయిందని అది నమ్మాలి. ఎలా అమ్మా? చెప్తాను. గౌరీ ఆంటీ, మీరు ఇక్కడే ఉండండి. అంకుల్, మనం ల్యాబ్కి వెళ్దాం. పదమ్మా. చక్కగా కనపడకపోతే చుట్టాల్లో చులకనైపోతుందని మెరుగు పెట్టించుకొని రమ్మంది. డబ్బు అవసరం వచ్చిందంటేను. ఇప్పుడు ఏం చేయబోతున్నావు అమ్మా? దాని అనుమానానికి ప్రాణం పోస్తాం. దాన్ని అమ్మమ్మ మోసం చేస్తుందని నమ్మిస్తాం. రిపోర్ట్స్ న్యాయంగా వచ్చినా అది అసలు గంగకు అన్యాయమే జరిగిందనుకుంటుంది. పెళ్ళి ఆపుకుంటుంది. దట్స్ ఇట్. బాగుందమ్మా. దాని వేలుతోనే దాని కళ్ళు పొడి చేస్తున్నావు. పొడిపిస్తున్నా, అది మీతోనే. ఇక ఆ సీన్లో హీరో మీరే. ఏం చేయాలి? ఓకే ఓకే, డన్. పదం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం కావాలి? అది జగదీశ్వరి గారు ఫోన్ చేశారు కదా. ఓహో, మీరేనా? ఇప్పుడే ఫోన్ చేశారు. కూర్చోండి. మేము చాలా సిన్సియర్గా ఉంటాం మేడం. ఇక్కడ ఎటువంటి పొరపాటు జరగదు. జరుగుతుందని కాదు, మీరిచ్చే రిపోర్ట్స్లో నా జీవితం ఉండాది. అందుకే. ఇట్స్ ఓకే మేడం, మేమే టెస్ట్ చేస్తున్నాం. నా వర్క్ 1 అవర్ ఉంటుంది. తర్వాత మా చీఫ్కి పంపిస్తాం. ఆయన స్టడీ చేసి మార్నింగ్ కల్లా ఫైనల్ రిపోర్ట్ ఇస్తారు. 1 అవర్ ఉంటారా? ఓకే మేడం. ఈ గంట జాగ్రత్తగా ఉంటే చాలు, ఉదయం రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయి.
ఏంటండి? మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రండి రండి. ఎవరు సార్ మీరు? జగదీశ్వరి గారి తమ్ముడిని సార్. ఓకే, చెప్పండి. మిమ్మల్ని మేడం పంపించారా? రిపోర్ట్స్ ఏమన్నా మార్చగలరేమోనని మా అక్కయ్య పంపించారు. సారీ సార్, అలాంటివి ఇక్కడ జరగవు. కొంచెం చూడండి సార్. పోలీసులు పిలవమంటారా? ఆ, కోప్పడకండి సార్. నా మాట విని మార్చేస్తారేమోనని టెస్ట్ చేశా. మీరు సిన్సియరే. నిజాయితీగా మీరు రిపోర్ట్స్ ఇవ్వాలి. చాలా హ్యాపీగా ఉంది సార్. మీ వల్లే న్యాయం జరుగుతుందని అర్థమైపోయింది. నా తృప్తి కోసం ఇదిగో ఇది ఉంచండి సార్. మీ సిన్సియారిటీకి నేను ఇచ్చే బహుమతి సార్. వద్దు సార్. ఉంచండి ఉంచండి సార్, ఉంచండి. ఏం జరుగుతుండాది? ఆ డబ్బేంటి? ఆయనే ఇచ్చారు మేడం. దేనికి? రిపోర్ట్స్ కరెక్ట్గా ఇవ్వండి ఈ డబ్బు ఇచ్చి వెళ్ళిపోతున్నారు మేడం. మార్చడానికి డబ్బులు ఇస్తారు గాని కరెక్ట్ గా ఇవ్వమని ఎందుకు ఇస్తారు సారు? నా సిన్సియారిటీకి ఇస్తున్నారని చెప్పారు మేడం. జరిగింది ఇదే. మీరేం టెన్షన్ పడకండి మేడం, మీ రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయి. ఈడేదో జరుగుతున్నది. అమ్మమ్మ ఇళ్లతో లాలుచి పడినదా? అందుకోసమే అమ్మమ్మ భూషణంకి నగిచ్చి పంపించినదా? దేవుడా, ఎటూ తేల్చుకోలేకపోతుండానే. నా అనుమానం నిజం కాకూడదు. రేపు నిజమే బయటపడాలి. నన్ను గౌరమ్మ కూతురుననే తేలాలి. ఏమైంది అంకుల్? సక్సెస్ అమ్మా. సక్సెస్ అంకుల్. హ, అది అమ్మమ్మను బాగా అనుమానిస్తుంది. రేపు ఆ రిపోర్ట్ రిజల్ట్స్ మనకు అనుకూలంగానే ఉంటుంది. నా గెలుపుకి ఇక కొన్ని గంటలే ఉన్నాయి. హ, గెలవబోతున్నాను. హ్, దాన్ని తొక్కేస్తాను పాతాళానికి. హ్, రేపటితో గంగ అవుట్, మంగ ఇన్. హ, రండి అంకుల్. పదమ్మా. ఏంటి మా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకా రాలేదేంటి? వాళ్ళ కోసమే చూస్తున్నానే. ఇంతకు ముందే కాల్ చేశాను, వస్తున్నామనే చెప్పారు. మనం వెళ్ళిన తర్వాత వస్తే ఉపయోగం ఏముంది? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు. ఆగు, వస్తారు. ఏంటక్క టెన్షన్ అంటున్నారు? ఆ, ఏమైంది అంత టెన్షన్గా ఉన్నారు? ఆ, ఇంక దేనికిరా? మండపంలో ఇంకెన్ని అనుమానాలు పడి మిమ్మల్ని అవమానిస్తారేమోనని టెన్షన్ పడుతున్నాము. మా ఆలోచన అంతా ఎప్పుడు మీ గురించే కదరా. డోంట్ వరీ అత్తయ్య, మన దగ్గర డబ్బు లేకపోతేనే కదా. అది ఆ డబ్బేనా మావయ్య? అవునమ్మా. 10 కోట్లు తెచ్చేస్తున్నావా? ఆ, ఎందుకురా రిస్క్? ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఇంటికి పిలిచిస్తే సరిపోతుంది కదా. కార్లు తీసుకెళ్ళడం ఎందుకు? అసలే బ్లాక్ మనీ, పట్టుకుంటే ప్రాబ్లం కదా. మన కారు ఎవరు ఆపుతారక్క? వర్క్ చేసిన వాళ్ళకి అక్కడికక్కడే సెటిల్ చేసేయాలి.
ఇంటి వరకు రప్పించుకోకూడదు. అది నాకు నచ్చదని నీకు తెలుసు కదా. ఆ తెలుసు. వెళ్దామా? రంగమ్మా పద. మావయ్య అప్పుడే వెళ్ళి ఏం చేస్తాం? పెళ్ళికి ఇంకా చాలా టైం ఉంది కదా. పెళ్లి జరిపిస్తుంది మనం సుకన్య. మనం ముందు వెళ్ళకపోతే ఎలా? అవును సినబాబు, బేగ వెళ్ళిపోదాం పదండి. వంట సెచ్చనంతా నా దగ్గరుండి చూసుకుంటాను. ముందే చెప్పేస్తున్నాను. సరేరా పద. నేను పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. పట్టుకుంటాను. ఆ, ఎంత ట్రై చేసినా ఆగట్లేదు. వాళ్ళు ఇంకా రావట్లేదు. ఏం చేద్దాం మామ్? అదే తెలియట్లేదే. అక్క ఆ టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నాం రా, వస్తున్నాం. రావే. గుడ్ మార్నింగ్ సార్. ఎవరండి? వీఆర్ కమింగ్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సార్, అది యాక్చువల్గా మీ దగ్గర బ్లాక్ మనీ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కోఆపరేట్ చేయండి. 1 minute. సారీ సార్, ఎవరికి ఫోన్ చేయకూడదు. అందులో ఏముంది? ఆ, అందులో ఏం లేవు సార్. మా వాడికి ఇప్పుడు పెళ్ళండి. అక్కడ వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి. చెక్ చేయి. సార్ యాక్చువల్లీ ఐ నో యువర్ ఆన్సర్. న్యాచురల్గా వచ్చేవే.